రైట్ సుప్రీంకోర్టు 52వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्य रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का, अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। माननीय राष्ट्रपति महोदया, आपकी अनुमति हो तो समारोह का समापन किया जाए। రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఏడాది నవంబర్ 23 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అయితే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్ఠించిన రెండో దళితుడిగా గవాయ్ చరిత్ర పుటలకెక్కారు.
మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ముంబైతో పాటు నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్ ఇలా కీలక కేసులను విచారించారు. సుప్రీంకోర్టు 52వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఏడాది నవంబర్ 23 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్ఠించిన రెండవ దళితుడిగా గవాయ్ చరిత్ర పుటలకెక్కారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ముంబైతో పాటు నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్ ఇలా కీలక కేసులను విచారించారు.